ఇక్కడ మీరు ఆలోచించండి జాగ్రత్తగా. అప్పుడు 9వ తారీఖున మాట్లాడాడు ఇతను. 4వ తారీఖున జూన్ 4వ తారీఖున ఎలక్షన్ జరిగింది. జూన్ 4న ఎలక్షన్ జరగకముందు వైసీపీ గవర్నమెంటే ఇక్కడ. అక్కడ ఒక సీఏ అపాయింట్ అయ్యాడంటే అతను ఏ పార్టీకి అనుకూలమైన వ్యక్తి ఉంటాడు? జోగాల గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 2 నెలల తర్వాత ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే, ట్రాన్స్ఫర్లు జరిగితే ఒకవేళ అప్పుడు అనుకూలమైన వాళ్ళు వచ్చారనుకుందాం. అంటే ఎలక్షన్ జరిగిన వెంటనే అక్కడ పొజిషన్లో ఉన్న అధికారులందరూ ఎవరు? వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉంటారు. ఆ వైసీపీకి అనుకూలమైన సీఏ గారట ఇతను కూర్చోబెట్టి, బాబు నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇలా ఉంటే కనుక నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నేను జైలుకి పంపిస్తాను, లేదా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఇలాగే ఉంటే కనుక నిన్ను ఎవడో ఒకటి చంపేస్తాడు, మాకు సంబంధం లేదని రాసి అని చెప్పి ఆ సీఏ అన్నాడు. ఆ సీఏ అన్న కారణంగానే కుర్రాడు చచ్చిపోయాడు అంటున్నాడు. అయితే ఎప్పుడైనా ఉంటాడు మరి? ఇతను చనిపోయింది 9వ తారీఖుని, నాగమల్లేశ్వరరావు చనిపోయింది. అతను పురుగుల మందు తాగింది 6వ తారీఖుని. అంటే 6వ తారీఖున పురుగుల మందు తాగాడంటే ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? ఎలక్షన్ రిజల్ట్ 4వ తారీఖుని. అంటే 4వ తారీఖున ఏమైనా గొడవ జరిగిందా? 5న గొడవ జరిగిందా? ఎప్పుడు గొడవ జరిగితే పోలీసు వాళ్ళు అతను కూర్చోబెట్టి ఎప్పుడు అడిగారు, ఎప్పుడు బెదిరించారు? ఇది లేదా ఎలక్షన్ రిజల్ట్ ముందే జరిగిందా? ఎలక్షన్ రిజల్ట్ ముందు జరిగినా, లేకపోతే 4వ తారీఖు నుంచి 4 రిజల్ట్ వచ్చింది, 12వ తారీఖున గవర్నమెంట్ ఫామ్ అయింది, ఈ లోపు ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు అక్కడ? కాబట్టే ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే సిఐ చేశాడు. ఆ సిఐ ఎవరు? వైసీపీ వేసిన సిఐ. ఇతను బెట్టింగ్ ఎందుకు వేశాడు? వైసీపీ వాళ్ళు మాటలు నమ్మి బెట్టింగ్ వేశాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇది ఆ రోజు అతను చెప్పిన మాట. మీకు అర్థమవుతుందండి? కేవలం వైసీపీ వాళ్ళు చచ్చిపోతే వైసీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ విగ్రహాలు పెడతారు, వాళ్ళకి దండలు వేస్తారు. ఏమంటే అది అయిపోయింది కదా విగ్రహావిష్కరణ. ఇక విగ్రహావిష్కరణ విషయానికి వద్దారండి. ఇక్కడ మళ్ళీ ఇదే పెద్ద ఆయన ఆ రోజు నేను అప్పులు పాలైపోయి అప్పులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఈ పెద్ద ఆయన వచ్చి సంవత్సరం తర్వాత విగ్రహం ఏదో ఈ దేశం కోసం ఏదో ప్రాణాలు అర్పించినట్టు అతనికి విగ్రహం పెట్టి, ఎందుకే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? ఒక వార్డు మెంబరు. ఆ వార్డులో 250 మంది ఉంటారు. ఇతనికి ఎక్కడి నుంచి 30,000 మంది వచ్చేస్తున్నారు? 30,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? అప్పులు అయిపోయిన ఏళ్ళు 30,000 మందికి భోజనాలు ఇప్పుడు అరేంజ్ చేయడం చచ్చిపోయినప్పుడు లేదు, దినకార్యం అప్పుడు లేదు. సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టేయడానికి డబ్బులు వచ్చాయి, 30,000 మందిని పిలిచేయటం, 30,000 మందికి భోజనాలు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఫండింగ్? ఏ కారణం చేత వచ్చింది ఫండింగ్? 30,000 మందిని పిలిచాడట ఇప్పుడు. మరి ఇదంతా గొడవలు క్రియేట్ చేయడానికి ఇంటెన్షనల్గా వైసీపీ వాళ్ళు వెనకుండి వీళ్ళతో ఈ ఆట అంతా ఆడిస్తున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది కదండి. ఎంతో తెలిసిపోయినా అక్కడికి వెళ్ళి ఏదో ఒక గంజా ప్యాకెట్ ఇస్తారనో, లేదా ఇంకోటి ఏదో ఓ మందు ప్యాకెట్ ఇస్తారనో అక్కడికి వైసీపీ జెండాలు పట్టుకుని వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు ఇతను చెప్పారనేది చూపించాను కదా ఆధారాలు. టీడీపీ జేఎస్పీ కార్యకర్తలను చంపుతామని పబ్లిక్గా బెదిరిస్తున్నారు. రెండు 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందటండి. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాడటండి. ఈడెవడో చూసి బొక్కలు వేయకపోతే ఇంకా మనం ఎంతవరకు ఇదైపోయాం అంతవరకు ఇది అయిపోయినట్టేనండి. ఇలాంటి సైకోగాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతే టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినేస్తుంది. వాళ్ళ ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటుంది అంటే, అరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సైకోగాళ్ళు ఇలాగే రెచ్చిపోయారు, అరే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, పబ్లిక్గా ఇలాంటి శాడిస్ట్ నాగొడుకులు వచ్చి మనల్ని ఇలా బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోపోతే ఏమో అదే జరుగుతుందేమో, లేకపోతే మనల్ని చంపేస్తారేమో అనే భయాందోళనలోకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే అసలు మీరు చూడండి, నేను చెప్పిన 4 పాయింట్లు చూడండి. అసలు ఒకడు ఎందుకు చచ్చిపోయాడు సంవత్సరం క్రితం? అది వాళ్ళ సొంత స్వయంకృత అపరాధం. ఆడికి సంవత్సరం తర్వాత ఇప్పుడు విగ్రహం పెట్టడం ఏంటి? అది రాజకీయ కారణం. ఆ కారణంతో ఇప్పుడు 2 ప్రాణాలు పోగొట్టుకుని 2 కుటుంబాలు అనాథలు అయిపోవటం ఏంటి? ఈ 3 పాయింట్లకి సంబంధం లేకుండా ఇలాంటి శాడిస్ట్ గాళ్ళు వచ్చి టీడీపీ జనసేన కార్యకర్తలు రప్ప రప్ప నరుకుతారట. మళ్ళీ మామూలుగా నెమ్మదిగా నరకరటండి, రప్ప రప్ప అంటారట. అరే నీ అమ్మ, మీరు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు కదరా మేము. మీరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి చంపేస్తాం, మేము నరికేస్తామంటే ఎవడరా భయపడేది?
కంట్రోల్ చేయాలండి వీళ్ళని. ఇలాంటి చోట మాత్రం మనం కొంచెం మంచి చెడ్డ ఆలోచించకూడదండి. మంచి చెడ్డ ఎవరి విషయంలో ఆలోచించాలంటే సాధారణ పౌరుల విషయంలో ఆలోచించాలి. శాడిస్టుల విషయంలో మంచి చెడ్డ ఆలోచించడానికి ఆడు మనల్ని వేసిపోతాడు, ఆడు ఆలోచించడు. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి ప్రారంభం అంట సార్, ఈసారి చెప్తున్నాను. ఇలాంటి సార్లందరూ ఉండాల్సింది బయట జనాల్లో కాదండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. డైరెక్ట్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు అంటే పల్నాడు కార్యకర్తలు బెదిరించేస్తున్నారు సార్. పోనీ కారణం ఏమన్నా ఉందా? ఆ చచ్చిపోయిన నాగమల్లేశ్వరరావు అన్నవాడిని ఏ జనసేన కార్యకర్తను చంపాడా? ఏ టీడీపీ కార్యకర్తను చంపాడా? లేకపోతే ఏ టీడీపీ నాయకుడని వెనకున్నాడా? వాళ్ళు నానే చెప్పలేదు, సిఐ అతను ఇలా బెదిరించాడు అందుకని చచ్చిపోయాడు అన్నాడు తప్ప ఏ కార్యకర్తలు కానీ ఏ టీడీపీ జనసేన నాయకులు కానీ లేరు. అయినా ఈ నా కొడుకులు వచ్చి బెదిరిస్తున్నారు. అయినా వాళ్ళు వచ్చి మొత్తం రప్ప నరికెత్తారట. ఎట్టుపోతున్నాం అండి మనం? ఆలోచించండి సార్. ఇవ్వండి రప్పని అడుగుతూ నా కొడకలారా, వీళ్ళ మొగాలన్నీ మళ్ళీ క్లియర్గా కనపడుతున్నాయి. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళచ్చు. మనం చెప్పే దగ్గర కొంచెం కఠినంగా లేకపోతే అండి, హీరో ఎప్పుడు మంచి పనులు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మాలు చేస్తూ లేకపోతే వాళ్ళని చదివిస్తూ ఉంటే హీరో అనరండి. ఎవడైతే ఎదవ ఉన్నాడో ఆ ఎదవను కంట్రోల్ చేసినోడే హీరో. కంట్రోల్ చేయాలా? అది కంట్రోల్ చేయకపోతే ఇది మొదటి హెచ్చరిక. కూటమి అధికారంలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తల్ని రోడ్డు మీదకి వచ్చి రప్ప నరుగుతామని చెప్పి శాడిస్ట్ నా కొడుకులు తిరుగుతూ ఉంటే ఆ కార్యకర్తలకు మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి? ఆ భరోసా వీళ్ళని బొక్కలేసి చూపించాలా. అక్కడెక్కడ తెనాల్లో కుర్రాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం కాదు, వీళ్ళకి ఇవ్వాలా. ఏముంటే అదే జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళని ఏదో చెప్తే రేపు వాళ్ళు వచ్చి చేస్తారంటే మనం చేసినా చెప్పిన వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళ అధికారంలోకి రేపు రారు, 29 రారు, 34 రారు, ఎప్పుడోకప్పుడు వచ్చినా మేము అదే చేస్తామంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో టాలరేట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. అన్న వస్తాడో అంతు చూస్తాడట. పోనీ ఏమైనా కారణం ఉంటే సరే, అక్కడ జనసేన కార్యకర్త ఏదో కొట్టాడని కోపంలో వీళ్ళు ఇలాగ అంటున్నారు, టీడీపీ కార్యకర్త ఏదో చేసాడని కోపంలో వీళ్ళు ఇలాగ అంటున్నారు అంటానికి లేదు. అక్కడ ఎవ్వరూ వీళ్ళ జోలికి రాలేదు, ఎవ్వరూ వీళ్ళకి నష్టపరచలేదు, కావాలని గోక్కుంటున్నారు. గోక్కుంటే రక్తం వస్తుంది అనేది తెలియాలి శాడిస్ట్ నా కొడుకులకి. ఎవడైనా రాని తొక్కుపడేస్తారట. సార్లు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇస్తారు కదండి పోజు, వీళ్ళు ధైర్యం చూడండి. ఎవరినన్నా సరే తొక్కుపారేస్తారంటే అంతే. పిల్లి గుడ్డిదైతే వీళ్ళకి ఏదన్నా చేస్తుందండి. అవే ఇందాకటి ఏమండి